అండి. జగిత్యాల నుంచి ప్రసాద్ రాస్తున్నారు. సూతకం ఉన్నప్పుడు రామకోటి రాయడాన్ని కొనసాగించవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. పవిత్రంగా ఉన్నప్పుడు భగవదారాధన చేయకూడదనేది శాస్త్రం. అందువల్ల జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ ఇలాంటివి ఏవి ఉన్నా రాయకూడదు. మీకే కాదు, మీరున్న ఇంట్లో ఉన్నా రాయకూడదు. అంటే మనం ఇప్పుడు మన ఇంట్లో ఉండలేకపోతున్నాం, మరెక్కడో ఉంటున్నాం. ఆ యజమానికి అలాంటి దోషం ఏదో ఉంది, అక్కడ ఉండి మనం రాయకూడదు. అలాగే మన ఇంట్లో కూడా వేరే విధమైన అపవిత్రత కొన్ని ఏర్పడతాయి కదా, కుటుంబంలో, సమాజంలో, ఇంట్లో. అప్పుడు కూడా మనం రాయకూడదు. శరీరం పవిత్రంగా ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి, బుద్ధి పవిత్రంగా ఉండాలి, వాతావరణం పవిత్రంగా ఉండాలి, అంటే ఇల్లు పవిత్రంగా ఉండాలి. అందుకే ఏకాంతము కావాలి, పవిత్రత కావాలి, ప్రసన్నత కావాలి, ఏకాగ్రత కావాలి. ఈ 4 పెట్టుకొని రాయాలి. అయినప్పుడు సూతకమున్నా రాయకూడదు. మరే రకమైన అపవిత్రత రాబోతున్నదని తెలిసినా రాయవద్దు. మనకు అంటుతున్నది అనుకున్నప్పుడు రాయవద్దు. అన్ని రకముల పరిశుద్ధిని కూర్చుకొని ప్రశాంతంగా, ఏకాంతంగా, ఏకాగ్రతతో రాయండి. ఇది మీలో దైవచింతన పెంచుతుంది, ధ్యానాన్ని పెంచుతుంది, మనస్సుకు మీకు తెలియని శక్తి ఏర్పడుతుంది. దీనేమంటాం? మానసికమైనటువంటి శక్తి. అదేమిటి? అనుకున్న దాని మీద మనస్సును ఉంచుతాం. అలా ఉంచితే అనుకున్న పని అవుతుంది. అన్నం వండుతున్నప్పుడు మన దృష్టి అన్నం మీద ఉంటే అన్నం అవుతుంది, ఇంకెక్కడ ఉంటే ఏమవుతుంది తెలుసు కదా. కాబట్టి ఏకాగ్రత పెంచుకోండి, పవిత్రత పెంచుకోండి, హాయిగా రాయండి. మనస్సును, బుద్ధిని, శరీరాన్ని శక్తివంతం చేయండి. మీరు సంపాదించిన శక్తి సమాజ హితానికి, సమాజ శాంతికి ఉపయోగించేలా, పనికి వచ్చేలా చేస్తే అందరూ బాగుంటారు.